అనగనగా భీమవరం అనే ఒక చిన్న పల్లెటూరు గ్రామం ఉంటుంది. ఆ పల్లెటూరు గ్రామంలో రాము అనే ఒక పేద వ్యక్తి ఉండేవాడు. కానీ అతనికి ఒక ఎకరం పొలం కూడా ఉంది. అతని పంట చాలా బాగా పండేది. అరే, ఈ సంవత్సరం నా పంట చాలా బాగా పండింది. నాకు చాలా అదృష్టం ఉన్నట్టుంది ఈ సంవత్సరం. నేను వెంటనే ఇది నా భార్య సీతకి చెప్పాలి. నా పంట చాలా బాగా పండింది. ఇందుకు నేను దేవుడికి చాలా కోరుకుంటున్నాను, మరియు అలాగే ప్రతి ఏడు ఇలాగే పండాలని అనుకుంటున్నాను. ఇలా రాము తన పంట చాలా బాగా పండిందని తన భార్య సీతకి చెప్పడానికి తన ఇంటికి వెళ్తాడు. చూడు సీత, మన పొలం చాలా బాగా పండింది. ఈ సంవత్సరం నేను కష్టపడి పనిచేశాను, అందుకే మన పొలం చాలా మంచిగా పండింది. ఆ పంటతో వచ్చిన డబ్బులని నేను ఏమీ ఖర్చు పెట్టకుండా సమోసా బండిని పెడతాను. ఎందుకంటే ఆ సమోసా బండి మరియు ఈ పంట మీద వచ్చే డబ్బులు మనకి చాలా సరిపోతాయి. నువ్వేమంటావు? అవునా అండి, మీరు చెప్పింది నిజమే. మనకి పంటతో మరియు మీరు పెట్టే సమోసా బండితో చాలా డబ్బులు వస్తాయి. అందుకు మన కుటుంబం గడుస్తుంది. అలాగే మనం చాలా సంతోషంగా ఉంటాం. అందుకు మీరు సమోసా బండిని పెట్టండి. ఇలా రాము తన వేషాన్ని మార్చుకొని ఒక సమోసా బండిని పెడతాడు. సమోసా బండిని పెట్టిన మొదటి రోజు నుంచే అతనికి చాలా మంచి గిరాకీలు తగులుతూ ఉండేవి. అందుకు రాము కూడా కష్టపడి మంచిగా పనిచేస్తూ వాళ్ళకి మంచి మంచి సమోసాలను చేస్తూ ఇస్తూ ఉండేవారు. ఇలా రాము దగ్గరికి పెద్దలు మరియు చిన్నపిల్లలు కూడా అతని సమోసాలను తినడానికి వస్తూ ఉండేవారు.